యొక్క సమస్య మీద మనం మాట్లాడుతున్నాము అంటే దీనికి నేను రెండు రకాలుగా చూస్తున్నా. ఈ మధ్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది చింతాడ ఆనంద్ అనే కేసులో. ఆ జడ్జిమెంట్ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఆ టైమింగ్ అది కూడా, అది వచ్చిన తర్వాత చాలామంది అసలు ఎవరెవరో తెలియదు మరి మనకి, చాలామంది యూట్యూబర్స్ చాలా వీడియోలు ఆ ఇష్యూ మీద చేశారు. ఇదిక వరకు ఎప్పుడు నేను ఈ ఇష్యూ మీద యూట్యూబ్లో అన్ని వీడియోస్ రావడం ఎప్పుడు చూడలే నేను. అది ఒక రకంగా మనకి మంచి జరిగింది అనుకోవాలి. ఎందుకంటే ఆ ఇష్యూ ఇవాళ పబ్లిక్ అందరి నోళ్లల్లో నానుతూ ఉంది. ఇంతకుముందు కొంతమంది దళితుల క్రైస్తవులు మాత్రమే తెలిసిన ఇష్యూ ఇవాళ చాలామంది ఇవాళ డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. ఇందాక నాకు అశోక్ గారు చూపిస్తున్నాడు, రావులపాలెంలో ఒక 3,000 మందితో ఒక పెద్ద ర్యాలీ జరిగిందంట. 5,000 మందితో పెద్ద ర్యాలీ జరిగింది. చాలా ఆహ్వానించదగ్గ పరిమాణం ఇది, చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. అలాంటి ర్యాలీలు ఊరూరా ప్రతి పట్టణంలోనూ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరగాలి. అప్పుడు జరిగితే కానీ మన సంఖ్య ఏంటి, మన బలం ఏంటి అనేది వాళ్ళకి తెలిసి రాదు. అలా తెలిసి రానంత కాలం కూడా మనం ఇలాగే అడుగులు ఉండిపోతాం. కాబట్టి ఇవాళ మన డీజీపీ గారు చెప్పింది కావచ్చు, ప్రంజిత్ గారు చెప్పింది కాబట్టి ఒక క్లియర్ అజెండా వారి ముందు పెట్టుకున్నారు. వాళ్ళు స్పష్టమైన ఒక విధానంతో వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి ఆ విధానాలకి మనందరం సపోర్ట్ చేయాలని చెప్పి మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. కాకుండా ఈ మధ్య వీడియోలు చేసిన వాళ్ళందరూ కూడా కొంత అవగాహన లేమితో కూడా చేశారు. వాళ్ళకి అసలు ఎప్పుడు ఇది మొన్ననే రద్దు చేసింది అనుకుంటున్నారు. ఇంతకాలం దళిత క్రైస్తవులు అనుభవిస్తూనే ఉన్నారు రిజర్వేషన్స్, మన సుప్రీంకోర్టు రద్దు చేసింది అనుకుంటా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. 1950 నుంచి బీసీసీలుగా ఉన్నారు దళిత క్రైస్తవులు. వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ లేదు ఉద్యోగాల్లో కానీ ఎక్కడైనా కానీ. ఎస్సీలుగా లేరు వాళ్ళు. 1% ఏం లాభం? 1% అంటే ఉన్నా లేనట్టే లెక్క. అది కూడా 73లో వచ్చింది మనకి ఆ 1% కూడా. 50 నుంచి 23 సంవత్సరాల పాటు ఏమీ లేదు. కాబట్టి ఆ 1% కూడా వేస్ట్. ఆ అసలైన రిజర్వేషన్ అయితే ఎస్సీల్లో ఉండాలి. వాళ్ళు కులం ప్రకారం వాళ్ళు ఎస్సీలు. మతం మారినంత మాత్రం చేత కులం ఎక్కడికి పోదు కదా. ఆ విషయాన్ని మనం అందరం అర్థం చేసుకున్నాం కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు రాజ్యాంగంలోనే మనకి కొన్ని అధికరణాలు ఉన్నాయి. రాజ్యాంగంలో మనకి ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ కల్పించారు. మత స్వేచ్ఛకి ఎగెనిస్ట్గా ఉంది ఇది. ఫండమెంటల్ రైట్ అది మత స్వేచ్ఛ అనేది. ఫండమెంటల్ రైట్స్కి ఎగెనిస్ట్గా ఉన్న ఏది కూడా, ఏ రూల్ కావచ్చు, ఏ లా కావచ్చు, ఏ ఆర్డర్ కావచ్చు, ఏ ఆర్డినెన్స్ కావచ్చు, అది నల్ అండ్ వాయిడ్ అని రాజ్యాంగంలో రాసింది. కానీ అది కూడా పట్టించుకోకుండా 1950లో ఇచ్చిన ఈ ఆర్డరు ఇప్పటికీ మన జీవితాలను శాసిస్తూ ఉందంటే, దళిత క్రైస్తవుల జీవితాలను శాసిస్తూ ఉందంటే మనం అర్థం చేసుకోవాలి. మన తరపున ఎవరైనా ఇప్పటి వరకు పని చేశారా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. లేదు అనే వస్తుంది కదా. 2004 నుంచి 2014 మధ్యలో పరంజ్యోతి గారు చెప్తానే ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళకి చాలా అవకాశం ఉండింది ఇది చేయడానికి. అప్పట్లో సుప్రీంకోర్టులో ఫైల్ అయిన ఆ పిటిషన్ని బేస్ చేసుకుని ఒక కమిషన్ వేస్తే ఆ కమిషన్ చక్కగా రిపోర్ట్ ఇచ్చింది. ఏమని? దళిత క్రైస్తవులు కానీ, ముస్లింలోకి మారిన దళితులు కానీ వీళ్ళందరూ కూడా రిజర్వేషన్స్కి ఎలిజిబుల్లే, ఎస్సీ రిజర్వేషన్స్కి ఎలిజిబుల్లే. ఎందుకంటే మతం మారినప్పటికీ వాళ్ళ స్థితిగతులు ఏం మారలేదు. ఆర్థిక స్థితిగతులు కావచ్చు, సోషల్ స్టాండింగ్ కావచ్చు, అంటరానితనం కావచ్చు, ఏం మారలేదు. ఇప్పటికీ కూడా క్రైస్తవుల్లోనే ఉంది. క్రైస్తవంలోకి మారిన కూడా క్రైస్తవుల్లో కూడా అంటరానితనం ఉంది. మీకు తెలుసో లేదో మరి నాకు తెలియదు. ఇప్పటికీ ఈయన క్యాథలిక్ ఫాదర్ గారు ఇక్కడే ఉన్నారు, కానీ ఆయన ఉన్నా కూడా నేను చెప్పదలుచుకున్నా కొన్ని విషయాలు. మన ఫాదర్ల ముందే అనేసాను నేను ఒకసారి గుంటూరులో ఉన్నప్పుడైతే. ఇవాళ వరకు కూడా క్యాథలిసిజంలో కానీ ప్రొటెస్టెంటిజంలో కానీ అగ్రవర్ణాల రాజ్యం నడుస్తూ ఉందని చెప్పి నేను చెప్తాను. అందులో కూడా మారిందంతానేమో ప్యూ అంటారన్నమాట. అంటే ఆ పల్పిట్టికి ముందుండే వాళ్ళంతా కూడా దళితులు, పుల్పిట్టి పైన ఉండేది మాత్రం అగ్రవర్ణాల వారు. వారు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, ఏమైనా అనుకోండి మీరు. నేనేం చెప్తున్నానంటే అది మాత్రం నిజం. అంటే ఎక్కడైనా కూడా ఇదే నడుస్తూ ఉంది, ఎక్కడైనా సరే. అలాగే అన్ని రాజకీయాలు, అన్ని పార్టీల్లోనూ ఎవరండి నాయకులు? ఎవరండి చెప్పారు ఇందాక, అగ్రకులాల వాళ్ళు. ఈవెన్ నక్సలైట్లలో కూడా
ఎవరైతే కమ్యూనిజము, ఈక్వాలిటీ, సోషలిజం అంటారో వాళ్ళల్లో కూడా నాయకులు రెడ్లు కమ్మలు. ఎన్కౌంటర్లలో చచ్చిపోయిందంతా ఎవరు? మాలమాదిగోళ్ళు, బీసీలు, పద్మశాలీలు. నేను చూశాను పర్టికులర్గా. నేను జగిత్యాల ఆర్డీఓగా చేశాను, ఫస్ట్ పోస్టింగ్ అదే నాది. సమాజంలో అసమానత్వమే వాళ్ళ సిద్ధాంతం, సమానత్వం ఉండకూడదు అదే వాళ్ళ సిద్ధాంతం. అందుకే వాళ్ళు ఇవాళ ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజ్యాంగం సమానత్వాన్ని ప్రబోధిస్తూ ఉంది. అప్పటి వరకు ఎప్పుడూ లేని, భారతదేశ సంస్కృతిలో లేని సమానత్వం అనే దాన్ని రాజ్యాంగం తీసుకొచ్చింది. కాబట్టి రాజ్యాంగాన్ని గురించి కూడా ఇక్కడున్న పాస్టర్లు కానివ్వండి, ఇక్కడున్న వీళ్ళందరూ కూడా అవగాహన పెంచుకోండి. రాజ్యాంగంలో ఏం అధికారాలు ఉన్నాయి, మనకి ఏం అధికారాలు ఇచ్చింది రాజ్యాంగం మనకి, ఆ అధికారాలు మనం ఎలా సాధించుకోగలం, ఇలాంటి అవగాహన ఇంకా పెంపొందించుకోవాలి. దాని మీద అందుకే మన పూర్ణచంద్ర గారు అంటున్నారు, మీరు అందరూ లీడర్లుగా తయారు కావాలి, కనీసం ఒక 20 మంది యూట్యూబర్లుగా తయారు కావాలి. దీని మీద ఎప్పటికప్పుడు యూట్యూబ్లో వదులుతూ ఉండాలి. అలా మెసేజ్లు అందరికీ స్ప్రెడ్ కావాలి. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ యొక్క విషయాన్ని గురించి అన్ని చోట్ల చర్చిస్తూ ఉన్నారు. నేను సోషల్ మీడియాలో చూస్తుంటాను. ఈ చర్చ అనేది ఇప్పటికైనా సరే వచ్చింది. దీన్ని ఎలా సస్టైన్ చేయాల్సిన అవసరం ఉంది. సస్టైన్ చేయడానికి కావాల్సిన మార్గాలన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మరి నాకు ఇవాళ ఈ అవకాశం వచ్చినందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే